ఫిబ్రవరి యొక్క అందమైన వాతావరణం. డ్రీమ్లాండ్ అడవిలో ఉన్న జంతువులన్నీ ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి. సాయంకాలం వేళ విచిత్రమైన శబ్దం వినిపించింది. పక్షులు మరియు జంతువుల యొక్క దృష్టి దానివైపు వెళ్ళింది. ఇదేం వింత శబ్దము? ఎవరో ఆడుతున్నట్టు విచిత్రంగా వినిపిస్తుంది. అందరూ కలిసి ఆ శబ్దం వచ్చే వైపు వెళ్లి ఒక చోటు ఆగారు. వాళ్ళందరూ ఏం చూశారంటే మోంటూ కోతి ఒక చెట్టు ముందు నించుని శంఖు ఊదుతూ ఉంది. మోంటూ అన్నయ్య, నువ్వేం చేస్తున్నావు? చెట్టు పైన చేస్తున్న ఆకారం చూడు. బహుశా మీరు దీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. చెట్టు మీద శివుని యొక్క ఆకృతి చేసి ఉంది. ఇదేంటన్నయ్యా? దీన్ని శివలింగం అంటారు. మనుషులు తమ దుఃఖాలని కష్టాలని ఎదుర్కోవడానికి భగవంతుడికి పూజ చేస్తారు. ప్రతి శివరాత్రికి భగవంతుడి శివుడికి ప్రసన్నం చేయడానికి ఒక పెద్ద పూజ చేస్తారు. ఇంకా వచ్చే నెలలో శివరాత్రి రాబోతోంది. ఆ రోజు రాత్రికి చాలా మహత్యం ఉంటుంది. అందుకే వాళ్ళు ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఇంకా పూర్తి రాత్రంతా మేల్కొని శివుని జపంలో ఉంటారు. అయితే ఈ అడవిలో ఉంటున్న మాకే కష్టాలొచ్చినా ఈ శివుడు మాకు సహాయం చేస్తాడా? ఒకవేళ మన యొక్క శ్రద్ధ నిజమైనదైతే ఆయన ఖచ్చితంగా చేస్తారు. జంతువులకి దాని మాటలు ఏం అర్థం కాలేదు. కానీ అది పూజ చేసుకుంటుంటే జంతువులు దాన్ని ఆపలేదు. ఒక్కరోజు మైనా దాని యొక్క 2 పిల్లలతో పాటు దాని యొక్క గూటిలో కూర్చునుంది. పిల్లలు, మీ ఇద్దరి కోసం నేను ఆహారం తీసుకొస్తా. మీరిక్కడే ఉండాలి. ఒకవేళ మీకు హాని చేయడానికి ఎవరైనా వస్తే గట్టిగా మీరు అరవాలి. చేస్తాము. మేనా దాని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత అక్కడి నుంచి గోల్డీ గద్ద ఆకలి వల్ల వేటకు బయలుదేరింది. అరే వా, అసలు సిసలైన తాజా పిల్లలు చాలా బాగుంటాయి. అలా అంటూ అది వారి యొక్క గూటి దగ్గరికి వచ్చింది. పిట్టల యొక్క శబ్దం విని వేరే పక్షులు అన్నీ అక్కడికి వచ్చేసాయి. గోల్డీ, ఈ పిల్లల నుంచి దూరంగా ఉండు. ఎందుకు దూరంగా ఉండాలి? నేను వీటిని తినబోతున్నాను. మీరు ఆపగలిగితే ఆపండి. పక్షులన్నీ ఒకేసారి దాని మీదకి దాడికి వెళ్ళాయి. అయినా కూడా గోల్డీ వీరందరికంటే చాలా పెద్దగా ఉంది. అది అందరినూ తన నోరు మరియు రెక్కలతో బాగా కొడుతుంది. ఇప్పుడు నా ఎదురుగా రాకండి ఈగలు, దోమల్లారా. అది ఒక పెట్టెని దాని నోటిలోకి తీసుకుంటుంది. పక్షిపిల్ల సగభాగం దాని నోటిలో ఉంది. దాని యొక్క కాళ్ళు అల్లాడుతూ గోల్డీ యొక్క నోటి బయట కనిపిస్తుంది. అది చూసి ఇంకో పిట్ట ఏడుస్తుంది. గద్ద అంకుల్, నన్ను దయచేసి తినకండి. నా సోదరుని ఎలాగూ మీరు తినేశారు. మా అమ్మ ఇక్కడికి వచ్చి చూస్తే మేము ఇక్కడ కనపడకపోతే చాలా ఏడుస్తుంది. నాకు దాంతో ఏం పని లేదు. నాకు ప్రస్తుతం ఆకలిగా ఉంది. అదే సమయాన మైనా తన పిల్లల కోసం ఆహారం తీసుకుని వస్తూ ఉంటుంది. అది చూస్తుంది గూటిలో ఒకే ఒక పిట్ట మాత్రం కూర్చునుంటుంది. మరియు గోల్డీ దాన్ని కూడా తినడానికి వెళ్తుంది. వద్దు గోల్డీ! దాని కాలంలో ఉన్న ఆహారం కింద పడిపోయింది మరియు గూటి వైపు వేగంగా వెళ్తుంది. కానీ ఆ దుష్టి గోల్డీ తన కళ్ళ ముందే దాని యొక్క ఇంకో పిట్టని కూడా తినేసింది. దాన్ని చూసి మేనా పాపం చాలా బాధపడింది. తన గూటిలో తన పిట్టల యొక్క రక్తం చూసి మేనా చాలా బాధపడుతుంది. ధన్యవాదాలు మైనా. చాలా రుచికరమైన పిల్లలు. తొందరగా ఇంకా పిల్లల్ని కను. దాంతో నాకు తినడానికి ఇంకా పిల్లలుంటాయి. అలా అని అది తన విశాలమైన రెక్కలను విరిచి ఆకాశంలోకి ఎగిరిపోయింది. కొద్దిసేపటి తర్వాత మోంటూ కోతి అక్కడికొస్తుంది. అప్పుడు గాయపడిన పక్షులు జరిగినవన్నీ చెప్పింది. అది విని మోంటూ కోతి తన చేతుల్ని జోడించి ఇలా అంటుంది. ఓ శివ భగవంతుడా, మా అడవిలో పక్షుల్ని ఆ దుష్ట గ్రద్ద యొక్క చూపు నుంచి కాపాడు. నైనా సోదరి, నువ్వు కూడా శివ భగవంతుడి పట్ల నీ శ్రద్ధ చూపించు. ఆయనకి పూజ చేయడంలో లగ్నమవు. ఆయన దుష్ట గద్ద నుంచి మనల్ందరినీ కాపాడతాడు. దాని మాటలు విని మేనా కూడా శివుడి యొక్క భక్తురాలుగా మారుతుంది. శివుని యొక్క ఆకారం ఉన్న చోటే దాని యొక్క గూడు కూడా కట్టుకుంది. అది కూడా రోజు మోంటూ కోతితో పాటు చేరి పూజ చేయడం ప్రారంభించింది.
కొద్ది రోజుల తర్వాత అది 2 గుడ్డులు పెట్టింది. దేవుడా, కొద్ది రోజుల తర్వాత నా పిల్లలు దీంట్లో నుంచి బయటికి వస్తారు. ఈసారి ఆ దుష్టు గోల్డీ దగ్గర నుంచి నువ్వు నా పిల్లల్ని కాపాడాలి. ఇప్పుడు మహాశివరాత్రికి 2 రోజులే ఉంది. మేనా యొక్క గుడ్డుల నుంచి 2 పిట్టలు బయటికొచ్చాయి. అది చూసి అది చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు అది ఇంకా ఎక్కువ శ్రద్ధతో పాటు పూజ చేస్తూ ఉంది. మోంటు కోతి మరియు మేనా అవి పూజ చేస్తున్నప్పుడల్లా వేరే జంతువులు కూడా వాటి వెనకాలే నించుని వాటితో పాటు పూజ చేసేది. మహాశివరాత్రి రోజు కూడా వచ్చేసింది. సాయంకాలం మోంటు కోతి మీనా దగ్గర అంటుంది, మైనా సోదరి, ఈ రోజు మహాశివరాత్రి. మనమంతా రాత్రంతా మేల్కొని శివుడి ఉపాసన చేద్దాం. ఆయన మన పట్ల ప్రసన్నుడైతే ప్రతి కష్టంలోనూ ఆయన మనకు సహాయం చేస్తారు. ఖచ్చితంగా మోంటు అన్నయ్య, ఖచ్చితంగా జాగరణ చేస్తాను మరియు ఉపవాసం కూడా ఉంటాను. కానీ నా పిల్లలు గోల్డీకి ఆహారం కాకుండా కాపాడాలి. దాని మాటలు వేరే జంతువులు కూడా విన్నాయి. అవి కూడా జాగరణ చేసి మహాశివరాత్రి జరుపుకుందాము అని అన్నాయి. రాత్రి వేళ అన్నీ కలిసి పూజకు తయారు చేస్తున్నారు. అప్పుడే పూజ ప్రారంభించాలి. అదే సమయాన గోల్డీ యొక్క ఘోరమైన నవ్వు వినిపించింది. వచ్చేసాను నేను. అరే వా మైనా, నేనంటే ఎంతో శ్రద్ధ నీకు. నా కోసం మళ్ళీ 2 పిల్లల్ని కనిపెట్టావా? నేనిప్పుడు వీటిని తిని నా బొజ్జని శాంతింపజేస్తా. అది భయంకరంగా నవ్వుతూ ఆ పిట్టల దగ్గరికి వెళ్ళింది. మేనా తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా దాడికి వెళ్ళింది. కాని గోల్డీ తన యొక్క నోటితో 2-3 సార్లు దాన్ని బాగా కుట్టింది. దాంతో ఆ మేనా కిందకి పడిపోయింది. ఇప్పుడు అది పాపం ఎగరలేకపోయింది. అది శివుని ముందు రెక్కలను జోడించి ఇలా అని అంటోంది, హే భగవంతుడా, ఈ దుష్టుడి నుండి నా పిల్లలను దయచేసి కాపాడు. లేదంటే ఇది నా పిల్లలను చంపేసి మళ్ళీ నన్ను ఒంటరిదాన్ని చేస్తుంది. మైనా పిల్లల్ని కాపాడు భగవంతుడా. అలా అని మోంటు శంకు ఊదుతుంది. ఇంకోవైపు గోల్డీ మెల్లగా ఆ పిట్టల దగ్గరికి వెళ్తుంది. పక్షులన్నీ దాన్ని చూస్తూ ఉన్నాయి, కానీ పాపం ఏమీ చేయలేకపోయాయి. చాలా రుచికరమైన ఆహారం. అలా అంటూ అది ఆ పిట్టలను తినడానికి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దాని రెక్కల్లో అగ్గి పుట్టుకొస్తుంది. అందరూ అది చూసి షాక్ అయిపోయారు. దాని రెక్కల్లో మంటలు రగిలిపోతున్నాయి, కానీ పిట్టల దగ్గరికి ఆ అగ్గి కొంచెం కూడా పోలేదు. కొద్దిసేపట్లోనే అది విలవిలలాడుతూ వచ్చి కింద పడింది. మేనా ఎదుటే గోల్డీ కూడా వచ్చి పడింది. నా రెక్కలు. అది ఇలా విలవిలలాడుతుండడం చూసి అన్నీ చాలా సంతోషించాయి. భగవంతుడా, నువ్వు నా పిల్లలను కాపాడావు, ఇక 1,000,000 ప్రణామాలు. అలా అంటూనే దానికి తగిలిన దెబ్బలన్నీ కూడా మాయమైపోయాయి. నొప్పితో అరుస్తూ గోల్డీ తన యొక్క ప్రాణాల్ని వదిలేసింది. ఇప్పుడు వేరే జంతువులకి కూడా శివుడి పట్ల భక్తి పెరిగింది. అందరూ చాలా సంతోషించారు మరియు అందరూ కలిసి చాలా సంతోషంగా పూజ జరిపారు. మరియు మహాశివరాత్రి రోజున పూర్తి రాత్రి భక్తితో మునిగిపోయాయి.